ఆయనోనికి అప్పులు ఇయ్యొద్దు అటెంక తిప్పల పడొద్దు అంటుంటారు వెనకటి పెద్దోళ్ళు. అవు ఎంత దగ్గరోడైనా అప్పులు ఇచ్చిన కాడనే దూరం అవుతుంది. అవసరం ఉన్నంతసేపు ఎంబడిబడి తిరుగుతారు. అటెంక అవసరం తీరినాక ముఖం కూడా చూడకుండా అవుతారు. నమ్మితే నిండా ముంచుతారు. అగో అట్లనే నమ్మి అప్పులు ఇచ్చినందుకు ఇగో గిట్ల చేసిర్రు గిద్దరు అన్నదమ్ముళ్ళు. అప్పులు చేసుడు ఎగ్గొట్టుడు బగ్గలవాటైంది అబ్బాకి నడమ జనాలకు. అవసరం ఉన్నంతసేపు కాళ్ళయ్యాలవాడు ఆటంక ఐపీ నోటీసులు పెట్టుడు. అప్పు చేసినోనికి జలసాలు, ఇచ్చిన పడకపోతే కేసులు. ఆపతుందని అప్పు తీసుకొని 2 కోట్ల వరకు వెనకేసుకొని ఐపీ నోటీసులు పెట్టి అవతల పడ్డదాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కిరాణా దుకాణం నడిపించుకునేటి రాము లక్ష్మణ్ అనేటి ఇద్దరు అన్నదమ్ములు చేసిన ఉద్దటకం ఇది. భర్త లేదు, నేనేం కట్టాను, నేను ఆడ తెచ్చి కట్టి నాకు ఇల్లు లేదు, నీకు కిరాయికే ఉంటాను. నేను చేసుకునే పని చిన్న పని ఏదో చేసుకొని భర్త లేకపోయినా గౌరవంగా బతుకుతున్నాయి. గిట్ట రెక్కల కష్టం చేసుకునేటోళ్ళు పావుల దాసుకొని వెనకేసుకున్నోళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళకి అక్కెలకొస్తాయని దాసుకున్నోళ్ళనే ముంచిరు బద్మాషిగాన్లు. నా మొగడికి ఆరోగ్యం బాగోదు, నా 2 పిల్లగాళ్ళు ఆడపిల్లలు, నా పెళ్లి ఆగిపోతుంది, నాకు 2 ఆడపిల్లలు. ఆరోగ్యం మంచిగుంటుంది, నీ కష్టపడాలి, నేను చేయాలి పని అంతా. నాకు సాయం చేయండి, నాకు 2 ఆడిపోవాలి, నేను చాలా బతకాలి. నా బోరైతే గోడు నేడుతుంది, పెళ్లి సంబంధాలు వచ్చి ఆగిపోయినాయి. పాపంకి అక్కకి 2 ఆడపిల్లలేనాట. ఇంటి ఆయన కూడా పానం మంచిగుండదాట. దుకాణం కాడికి పోతే అక్కలున్నాయని అప్పు తీసుకొని ఆటంక గిట్లా ముంచిపోయిర్రు. పైసలు లేకుంటే పిల్ల పెళ్లి అవుతుంది అనుకుంటా మస్తు దుక్కటిల్తుంది అక్క. ఇగో గీ అక్కది ఇంకో తీరుకోసా. వాళ్ళ ఇంటి ఆయన కూడా జీవిడిచిండాట. లెక్కల కష్టం చేసుకొని పావుల దాసుకుంటే గిట్లా ముంచిపోయిర్రు అనుకుంటూ వచ్చి గిడ కూర్చొని ఏడుస్తున్నది. ఇగో గీళ్ళంతా కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళే. వ్యాపారంలో నష్టం వచ్చింది, 10 ఏళ్ల దానక మమ్మల్ని ఎవరు డబ్బులు అడగొద్దని ఐపీ నోటీసులు పంపించిర్రు. వీళ్ళందరికీ ఉత్తములని నమ్మి పుణ్యానికి లచ్చలు పోగొట్టుకున్నట్టయింది పో. అయినా ఎడమోపైతర్లా నాయన మీ అసంటి వాళ్ళు గిట్లా నమ్మినోళ్ళని ఏడ్పించుకుంటా 3 పూటలు ఎట్లా తిన బుద్ధి అవుతుందో ఏమో. పోలి వాళ్ళ గలవలకు కంపగొట్ట అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు.